సినిమా ఇండస్ట్రీ పెద్దలకు, సినిమా చూసే ప్రజలకు నమస్కారము. మా కొడుకు రాజా 7 years బ్యాక్ సినిమా ఇండస్ట్రీకి వెళ్తా, హీరో అవుతా అన్నాడు. అసలు ఎలా అవుతావు, ఇండస్ట్రీ అంటే ఏంటి తెలియదు కదా. ఏదో ఒక కాడ వరంగల్ మాది, చదువుకున్నాడు ఉన్నాడు, మరి ఇండస్ట్రీ ఎవరు పరిచయం ఒకటి ఎలా వెళ్తామని నేను చాలా భయపడ్డా. ఏమవుతాడు, ఎలా అవుతాడు, ఎక్కడికి పోతాడు అని చాలా భయపడ్డాము. మేము అందరం కుటుంబం అంతా భయపడ్డాము. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా హీరో అవుతాడని నాకు అనిపించింది, పెద్ద స్టార్ అవుతాడని కూడా అనిపించింది. ఎందుకంటే నేను ట్రైలర్ చూసి ఏం చెప్పట్లేదు, నాకు సినిమా చూపించిండు. అమ్మ నేను సినిమా చూసిన, నీకు మాట ఇచ్చిన. యాక్చువల్లీ ఈ సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ మా అమ్మే అనమాట. ఎవరికి చూపించలేదు, మా అమ్మకే చూపించా ఫస్ట్. అమ్మ నీకు సినిమా చూపిస్తా, నీకు మాట ఇచ్చిన ప్రకారంగా నేను చేసిన, చూపించిండు. చాలా కొత్తగా ఉంది. నేను ఎన్నో సినిమాలు చూసిన, కానీ ఈ కొత్తదనం నాకు ఎక్కడ కనబడలేదు. చాలా కష్టపడ్డాడు. ఇంత కష్టపడ్డావు ఎందుకని కూడా నేను అడిగిన. వెనక బ్యాక్గ్రౌండ్ లేదు, నేనేంటో నిరూపించుకోవాలి ప్రజలకు, ఏదో కొత్తగా తీయాలి, కొత్తగా సాధించాలి, అప్పుడే నన్ను గుర్తిస్తారు అన్నాడు. అప్పుడు నాకు సంతోషం వేసింది. ఆయనలో ఒక యాక్టర్, డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ అప్పుడు చూసిన నేను. మీరు కూడా చూస్తారు, థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి. తను హీరో అవుదామని వచ్చాడు, కానీ మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే హీరో అవుతాడు. తను మాత్రం మీరు చూడండి, మాత్రం మీరు చెయ్యండి మాత్రం ఎప్పుడు హీరో కాలేడు. మీరందరూ చూడండి, నేను కూడా చూస్తా. నేను ఎట్లా ఫీల్ అయ్యానో మీరు కూడా అలాగే అవుతారు. చాలా కొత్తగా ఉంది అనుకుంటారు. థ్యాంక్ యూ.